మరి ఇప్పుడు చాలా మంది ఎల్లొచ్చినోళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు కదా చాలా మంది, ఆళ్ళట్ట ఈళ్ళిట్ట ఆళ్ళట్ల అని. మరి ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం ద్రోహం జరిగిందంట, వాళ్ళకి ఏమైందంటావు? చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు, మనం పేర్లు ఎందుకు చెప్పుకోవడం కానీ, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు నాకు అట్లా అన్యాయం జరిగింది, నాకు ఇట్లా అన్యాయం జరిగిందని వాళ్ళని దూషిస్తున్నారు. ఎందుకు అన్యాయం జరిగింది? ఏమన్యాయం జరిగింది? తీసుకోలేదని. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలిపెట్టాలి. 40 మందిని ఎన్నుకుర్రు, 40 మందిలో ఒకే తీరుగా వాళ్ళు జడ్జీలు తీర్పు పెట్టాలంటే వాళ్ళెట్లా జడ్జీలు అవుతారు? వాళ్ళకు న్యాయం అనిపించింది చేసారు. వాళ్ళకి ఏది అన్యాయం అనిపించింది, ఏది న్యాయం అనిపించింది అదే చేసారు. వాళ్ళని తప్పు పట్టుడు చాలా తప్పు. ఏది అందులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. అది చాలా రాంగు, చాలా తప్పు. వాళ్ళు కరెక్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఎవరు? ఈ బిందు మాధవి గారు, నవదీప్ గారు, మన యవదీప్ సారు, అందరూ మన శ్రీముఖి మేడం అందరు న్యాయమైనగా తీర్పు ఇచ్చిరే తప్ప వాళ్ళు తప్పుడు న్యాయం తప్పు చేయలేదు. వాళ్ళు చెప్పుడు దాంట్లో ఉంది రాంగు, కానీ వాళ్ళు కరెక్ట్ చేసారు. మరి వీళ్ళు ఇట్లా అదట్ట ఇదిట్ట అంటారు కదా, వాళ్ళకి న్యాయం జరగలేదని. వాళ్ళకి న్యాయం జరగలేదంటే మీరు చేసిన తప్పులు, మీరు ఒక్కటైనా రాంగ్ చేసారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ తీర్పు. మరి అట్లాంటి నన్ను కూడా ఇది చేసారు కదా, అంత మాత్రం వల్ల మనం వాళ్ళని అనకూడదు, వాళ్ళని నిందించకూడదు. వాళ్ళు కరెక్ట్ అయిన న్యాయమే చేసారు. జడ్జీలు చాలా మంచోళ్ళు. ఏదో వీళ్ళ ఆవేశం అంతే. మీ ఆవేశం చూస్తుంటే బిగ్ బాస్ పోతే రఫాడీ సడ్డే ఉన్నారు. అమ్మో లోకజ్ఞాని, ఏం విషయం అడుగు చెప్తున్నారు కదా, అంతేనా కదా? మరి ఇప్పుడు బిగ్ బాస్ చూసారు కదా, అలా ఎవరు నచ్చరు? ఎవరు ఆట బాగుంది? ఎవరాట? ఈ దమ్ము సిరీజ, అది జబర్దస్త్ నుంచి వచ్చిండు చూడ బాబు ఇమానియలు, అది ఇంకొక ఆయన సినిమాలలో తీస్తారు చూడు విలన్గా, భరణి గారు. గాలే నచ్చుతుంది నాకు, మంచిగా ఆటలేరు. సరే, మరి అల్లకు పోయిన వాళ్ళు ఏది తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అది కరెక్టే అంటారా? మనం కరెక్టు అని అనలేము, కరెక్ట్ అని వద్దు అనలేము, కానీ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ. వాళ్ళకు ఆడనీకి వస్తలేదు, ఇంకా ఐడియా అంతా వాళ్ళకు తెలియదు. ఎవరికి వాళ్ళే యమునా తీరులు అన్నట్టు ఒక పెద్ద ఒక ఆలోచన, ఒక మైండ్ ఉన్నోళ్ళు, ఒక అనుభవాలు లేరు అందులో. అనుభవాలు అంటే ఒక భరణి గారు ఉన్నారు. ఆ భరణి గారు వాళ్ళని కూడా జర అదే సర్దు చెప్పడానికి, వాళ్ళ కోపాలు వచ్చినప్పుడు వాళ్ళని నిమ్మలపరచడానికి కూడా చూస్తుండు. ఇక అంత అనుభవాలు లేరు, చిన్నపిల్లలు అంతా. సరే సరే, జరసేపు రిలాక్స్ అయ్యి మా కోసం ఏదైనా కథ గాని పాట గాని చెప్తే ఇనుకుంటా కూర్చుంటాం. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగాడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగాడు కాయొప్పునే గౌరమ్మ, తంగాడు చెట్టు కింద ఆండవలు పాండవలు వానప్ప తేనెలు ముద్ద గౌరంటలు జోడు దరాచలు గౌరమ్మ పూజలు ఘనమైన గంటలు ఘనమైన గన్నేరు పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఘనమైన గన్నేరు పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఇమ్మాడి కుచ్చుల సొమ్ములు పెట్టుక తప్కడు ముచ్చాలు ఓచుక, ఈడనా పెళ్ళాడవే గౌరమ్మ, తోడు నా పసుపాడవే గౌరమ్మ, శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ, చిత్రమై తోసునమ్మ గౌరమ్మ, భారతీ సాతి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాలి వై భార్య వైతివి తమరకు గౌరమ్మ, కామధేను వైతివా గౌరమ్మ, కన్న తల్లి వైతివా గౌరమ్మ, కామధేను వైతివా గౌరమ్మ, కన్న తల్లి వైతివా గౌరమ్మ, ఉష్కల బుట్టే గౌరమ్మ, పసుపుల బుట్టే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, వనము సిలుకలు జివిలిక పలుకులు వనమెంతానమ్మ గౌరికి వాడెంతానమ్మ గౌరికి, నిన్ను చూసి మా ఎన్నలు గౌరమ్మ, 7 మేడాలెక్కిరి గౌరమ్మ, 7 మేడాలెక్కి పల్లె కోటాలెక్కి పత్తిరులు గొయ్యంగా దొంగలేమో దోచిరి గౌరమ్మ, బంగారి గుండ్ల పేరు గౌరమ్మ, దొంగలేమో దోచిరి గౌరమ్మ, దొరలతోటే మందునే గౌరమ్మ. 100 పాటలు వస్తాయి, బతుకమ్మ పాటలు తీతాలి నాకు 100. బాగా పాడుతున్నారా? మీకు ఒక ఎన్ని పాటలు వస్తాయి జనరల్ గా? బతుకమ్మయ్య మామూలు కథలు అన్ని కలిపి కథలు చెప్తా, మల్లన్న కథ, ఎల్లమ్మ కథ, బాలగమ్మ కథ చెప్తా. మల్లన్న కథ ఒక 2 నిమిషాలు చెప్పొచ్చు కదా మామ, ప్లీజ్ చెప్పండి. మల్లన్న దేవుడు కనుక ఏమి చేసిండంటే, ఆ గొల్ల మల్లన్న కనుక ఐలేని మల్లన్న, కోరెల్లి గట్లల్లా కోడగాడు మల్లన్న, ఐలేని గట్లన్న అందగాడు మల్లన్న,
ఆ కొడకాడు మల్లన్న గనక ముంజేది గడాలు పెట్టుకొని దండగడాలు పెట్టుకొని చేతికి పోంచి పెట్టుకొని కొనుక పోగులు పెట్టుకొని 6 పుట్ల కొంగడి భుజాన పెట్టుకొని 3 పుట్ల గొడ్డలి చేతులు పట్టుకొని మల్లన్న ఇక దబదబ పోత ఉన్నాడమ్మా మల్లయ్యో మల్లన్న నా యాదవల మల్లన్న ఓయ్ మల్లన్న పోతుంటే కనుక గొంగడు బుధాన్ని వేసుకొని మల్లన్న పోతుంటే సూదిమానగుండు చుక్కల ఆది పర్వతం సూదిమానగుండు చుక్కల ఆది పర్వతం గంగరేగు చెట్టు ఘనమైన పూజ మల్లన్న పోయి గొంగడు ఎత్తుకొని గొంగట్ల వండుకుంటే మల్లన్నను చూసి ఒక బాబనోళ్ళ పిల్ల రత్నాంగి దేగి అటు చూసి ఇటు చూసి అటు మిగిల చూసి మల్లన్న వద్దకు రత్నాంగి పోయిందమ్మా రత్నాంగి రత్నాంగి ఆ బాబనోళ్ళ పిల్ల రత్నాంగి అమ్మా ఓయ్ బాబనోళ్ళ పిల్ల రత్నాంగి పోయి ఓ మల్లయ్య నాకు దిక్కులేరయ్యా నువ్వు మల్లయ్య నన్ను పెళ్ళి కూడా ఆడుకోవు మల్లయ్య నాకు తల్లిదండ్రి లేరయ్యా మల్లయ్యో నాకు అన్నదమ్ములు లేరు మల్లయ్యా నేను దిక్కులేని అన్నయ్యా మల్లయ్యో నాకు అయ్యమ్మ లేరు తండ్రి మల్లయ్యా నన్ను లగ్గమ్ము ఆడవయ్యా మల్లయ్యో నాకు పెద్దమ్మలు లేరయ్యా మల్లయ్యా పెద్దమ్మలు గల్లదాన్ని గాను నేను పేరైన గన్నగాను పిన్నమ్మలు ఎన్నరని పిన్నమ్మల దాడిపోను మల్లయ్యా నన్ను లగ్గం ఆడుకో మల్లయ్యా దిక్కులేని దాని మల్లయ్యా సంబినా నువ్వే మల్లయ్యో సాదినా నువ్వే మల్లయ్యా నువ్వు అన్నమ్మ నాకు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు మల్లయ్య నన్ను లగ్గమాడించని చెప్పినట్టు నాగిదేవి మల్లయ్య ఎంట పడితే ఆడి వాళ్ళ మాట కరదాంగి లేదు నేను ఇన్ని రోజులు కాదు అన్ని రోజులు కాదు నాకు ఆల్రెడీ కేతమని పెళ్లి చేసుకున్న మెడల దేవి ఉంది నాకు రత్నాంగి నాకు కొన్ని రోజుల టైం ఇస్తే నేను లగ్గమాడదని చెప్పి మల్లయ్య చెప్తాడమ్మా మల్లయ్యో మల్లయ్య మా గంగరేగు చెట్టు ఘనమైన పూజ మల్లయ్య గజ్జల లాగులోడు ఘనమైన పూజ తండ్రి మాన మల్లన్న లేని మల్లన్న కొబ్బరల్లి గట్లల్లా కోడకాడు మోసేతుల గీత మొదటి మీది రాత సోది మానగుండు చుక్కలాది పర్వతం మల్లన్న మా యాదవల పెద్దిరాజు మల్లన్న మల్లన్న నా గొంతు పోతున్నదమ్మా ఓయ్ చాలు 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 అమ్మో నీకు జలుబు ఉన్నా కానీ ఎంతగానం పెద్ద కథ చెప్తా బంగారం అసలు మీ దగ్గర చాలా ఉంది నేను ఏమో అనుకున్నా కానీ 5 రోజుల కథ చెప్తా 5 రోజుల కథ 5 రోజుల కథ ఒకనాడు కెమెరాలు వేసుకొని వస్తా మొత్తం చెప్పమ్మా చెప్తా అప్పటి వరకు మంచిగా అవుతా గట్టిగా అవుతా మంచిగా చేసుకుంటా గొంతు గొంతు మంచిగా వేసుకుంటా అంతా ఇది అదే మన బిగ్ బాస్ పోయేట్లయిన బిడ్డ వానలో తడిచిన అదే అదే చాలా వాడతా చాలా వాడతావు సరే అమ్మమ్మ ఎక్కువ ఓర్లించదలుచుకోవట్లేదు వచ్చినందుకు మంచిగానే సంతోషం ఫైనల్ గా నీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు నువ్వు అడగాలే నేనేం చెప్తా నేను అడగాల్సింది అడిగినా నువ్వు ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా నీ జనాలకి నిన్ను చూసేటోళ్ళకి అంటున్నా నా జనాలది అందరికీ నమస్కారం అందరికీ సార్ జనాలకు ప్రజలకు అందరికీ మీ సపోర్ట్ కావాలి నాకు మీ ఆదరణ కావాలి నీ తెలంగాణ బిడ్డను నేను నా పేరు కేతమ్మ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు పోయేసి వచ్చిన మీరు అందరు దయదలిసి మరి బిగ్ బాస్ గారితోటో మరి నాగార్జున గారితోటో మీరు మాట్లాడతారా ఎట్లా మాట్లాడతారో నాకైతే తెలియదు నన్ను పంపించే ప్లాన్ చేయరు మీ అందరికీ నమస్కారం ఖచ్చితంగా లేకపోతే మిమ్మల్ని అందరినీ నవ్విస్తా మిమ్మల్ని అందరినీ ఆడిస్తా పాడిస్తా ఏడిపిస్తా నాకు అంత ఎంజాయ్ ఉంది మీ అందరికీ నమస్తే నాకు పోవాలని ఉంది ఓ 10-20 రోజులు ఎందుకు కాదు నన్ను బిగ్ బాస్ పంపిరు మీ అందరికీ దయదలిసి నేను చెప్పేది ఇంతే ఇక జై బిగ్ బాస్ గారు జై నాగార్జున గారు సో గైస్ చూసారు కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ